నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ మైదా ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ తయారు చేసుకుందామండి. రెండు వస్తువులతోటి ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. రవ్వ కేక్ అంటే చాలా స్పాంజీగా చాలా మెత్తగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కేక్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి. కొంచెం హైట్ ఉన్న గిన్నె తీసుకోండి. నాకైతే ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది. ఇలా మందంగా ఉండే గిన్నె అయితే బాగుంటుంది. అందులో ఒక స్టాండ్ లాంటిది పెట్టుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని చిన్న మంట మీద ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఈలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నానండి. ఇది బొంబాయి రవ్వ, సూజీ. ఈ రవ్వ తీసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను. దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ రవ్వ ఎవరికైనా అవైలబుల్ ఉంటుందండి ఇంట్లోనే ఈజీగా. మనం ఇప్పుడు ఈ కేక్లో ఏవి బయట తెచ్చినవి కదండి, అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి. ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. హాఫ్ కప్ అయితే సరిపోద్దండి. మీరు కొంచెం తీయగా కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మీరు బటర్ అయినా వేసుకోవచ్చండి. నేను ఆయిల్ వేస్తున్నా, ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి. లేదంటే దీని ప్లేస్లో బటర్ అయినా వాడుకోవచ్చు. హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు ఆయిల్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. పెరుగు అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పెరుగు అనేది ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ బాగా కలిపితే మనకు మొత్తం ఆయిల్ పెరుగు మొత్తం కలిసిపోయిద్ది. ఒక కప్పుకి హాఫ్ కప్పు షుగరు, హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు నూనె వేసుకోవాలండి. చూడండి బాగా మిక్స్ అయింది కదా, ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ వేసుకోవాలి. దీన్ని కూడా మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే కేక్ అంతా ఫ్లఫీగా బాగా పొంగుతూ స్పాంజీ లెక్క వస్తుందండి. మనం కలిపే దాంట్లోనే ఉంటుంది కేకు. ఎవరైనా రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చని, ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ రవ్వను కూడా వేసుకొని బాగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలాగే కలిపేసుకోవాలండి. మొత్తం ఒక 5 to 10 మినిట్స్ బాగా మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్నాం. మనకు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొంచెం పాలు వేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను వంట సోడా వేసుకోవాలి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూను వెనీలా ఎసెన్స్ అండి. నేను వైట్ది వేసుకున్నాను. ఇందులోనే ఒక పావు కప్పు పాలు వేసుకోండి. మనకు రవ్వది గట్టిగా ఉంది కాబట్టి కొంచెం మిల్క్ వేసుకుంటే, మిల్క్ కాచి చల్లార్చుకున్నవండి. మిల్క్ వేసుకొని ఇదంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మనకు కేక్కి బ్యాటరీ ఇలా ఉండాలి. మరి గట్టిగా ఉండొద్దు, మరి జారుగా ఉండొద్దండి, ఇలా ఉండాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పొంగుతుంది మనకి కేక్ అనేది. కలుపుకున్న తర్వాత ఇదిగోండి, మీ దగ్గర ఇలాంటి కేక్ ఇది ఉంటే తీసుకోండి. లేదంటే ఒక మందపాటి గిన్నె ఉన్నా తీసుకోవచ్చండి. దానికి మొత్తం ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. లేదు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను మొత్తం ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కొంచెం వేసుకోవాలండి. మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం అప్లై చేసుకోవాలి. ఇదిగో నేను మైదా వేస్తున్నా. ఈ మైదా అంతా మొత్తం బౌల్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకు కేకు అంటుకోకుండా వచ్చేస్తుందండి ఇలా వేసుకోవడం వల్ల. పిండి మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలా మొత్తం వేసేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటరీని ఇందులో వేసేసుకోవాలి మొత్తం. చూడండి ఈ జారుగా ఉంటే మనకు కేక్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది, గట్టిగా ఉండదు. అలాగని బాగా స్పాంజీ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది, పొంగుతుంది కూడా బాగా. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ఇలా అనుకోండి. ఎందుకంటే మధ్యలో ఏమన్నా గ్యాప్ ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ మనం ఇలా అనుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది కేకు.
మొత్తం ఇలా చేసేసుకున్నాం. ఇందులో మీకు ఇష్టమైతే ఫ్రూటీ కానీ జీడిపప్పు కానీ ఏవైనా వేసుకోవచ్చండి. ఇదిగో చూడండి, మనము ముందుగా ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న ఈ గిన్నెలో ఇది పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. గ్యాప్ లేకుండా మూత పెట్టుకొని చిన్న మంట మీద మాత్రమే 40 to 45 మినిట్స్ వరకు బాగా బేక్ చేసుకోవాలి కేక్ని. 40 నిమిషాలు అయితే కంపల్సరీ పడుతుందండి. ఇంకొక 5 నిమిషాలు అటు ఇటు, అప్పుడే మనకు కేక్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నాకు గిన్నె హైట్ తక్కువ ఉంది కాబట్టి ఇలా అంతా ప్లేట్కి అంటుకున్నదండి. అందుకని మీరు కొంచెం హైట్ ఉండే గిన్నె పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోయిద్ది. ఇప్పుడు మనం ఒక టూత్ పిక్ కానీ చాక్తో కానీ ఇలాగ టెస్ట్ చేసుకుంటే దానికి ఏమి అంటకుండా ఉంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఎక్కడ మెత్తగా లేకుండా చాలా స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఆరే వరకు. ఆరిన తర్వాత మనకు తీసుకుంటే కేక్ బాగా చాలా నీట్గా వస్తుంది. చూడండి, జస్ట్ ఇలా అంటుంటేనే మనకు కేక్ అంతా ఊడేస్తుంది. చూడండి, అదిగో చుట్టుపక్కల చాక్ తోటి ఇలా అనేసుకొని ఒక ప్లేట్లో బోర్లించుకోవాలి. చూడండి, అలా అంటేనే లేస్తుంది అప్పుడే. అందుకే మనం వెంటనే తీయొద్దు, వెంటనే తీస్తే అడుగున అంటుకుంటుందండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని అప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది కేక్ అనేది. ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసామంటే పైన ఏమన్నా అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది. చూడండి, చక్కగా ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే చాలా నీట్గా వస్తుందండి. ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఇలా వస్తుందండి, చాలా బాగుంటుంది. రాదు అనేది ఏముండదు. చక్కగా ఇలా సమ్మర్లో పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మనకు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా రవ్వతోటి మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాలా బాగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంతేనండి, రవ్వ కేక్ రెడీ అయిపోయింది. చాలా మెత్తగా వచ్చింది చూడండి. ఇది చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ కంపల్సరీ లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తే ఇంకా ఎంతోమంది నా వీడియో చూస్తారండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వంటలతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది రవ్వ కేకు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.